హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 21. గదిలో కూర్చున్న దియ ఒక ట్రాన్స్‌లో బెడ్ మీద కూర్చుంది. హోమగుండం ముందు కూర్చున్నప్పుడు తను తూలుతుంటే అయాన్ ఆమెను తన భుజం మీద పడుకోబెట్టుకొని ఆమెతో పూజ చేయించడం, అన్నం తినిపించడం గుర్తు తెచ్చుకొని నమ్మలేనట్లు షాక్‌లో ఉండిపోయింది. అయాన్ రూమ్‌లోకొచ్చి బొమ్మలా ఉండిపోయిన దియను చూసి, "షాకయింది చాలు, నీ ప్లేస్‌లో పడుకో" అనన్నాడు. అతని గొంతు వినబడి దియ కదిలి, "ఏంటి?" అనడిగింది. "నీ ప్లేస్‌లో పడుకో" అని లెఫ్ట్ సైడ్ చూపిస్తూ అన్నాడు అయాన్. దియ లెఫ్ట్ సైడ్ పడుకొని, ఎలా అడగాలో తెలియక సతమతమవుతూనే తన పక్కన పడుకున్న అయాన్‌ని చూస్తూ, "నాకన్నం తినిపించారెందుకు?" అనడిగింది. "తెలీదు. తినిపించాలనిపించింది తినిపించాను" అని చెప్పాడు అయాన్. "కారణమేంటి?" "ఎగ్జాక్ట్‌గా తెలీదు. మేబీ నీతో బావున్నట్లు నానికి చూపించడానికేమో" అని చెప్పాడు అయాన్ కారణమేంటో అతనికి తెలీక. "థాంక్యూ" అని సన్నటి కని కనిపించని నవ్వుతో అయాన్‌ని చూస్తూ చెప్పింది దియ. అయాన్ పట్టించుకోనట్లు అటువైపు తిరిగి పడుకున్నాడు. అంగప్రదక్షిణలు చేయడంతో దియకు బాడీ పెయిన్స్ వచ్చాయి. దియ ఇబ్బంది పడటం గమనించిన అయాన్ లేచి మెడిసిన్ బాక్స్ ఓపెన్ చేసి ఆమెకొక టాబ్లెట్ ఇచ్చి, "ఇది వేసుకో, బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి, ఫీవర్ కూడా రాదు" అని చెప్పాడు. దియ టాబ్లెట్ వేసుకొని అయాన్ ఇచ్చిన బాటిల్ తీసుకొని వాటర్ తాగి, "థాంక్యూ" అని చెప్పింది. "రేపు నువ్వు ఆఫీస్‌కొచ్చి తీరాలి, అందుకే టాబ్లెట్ ఇచ్చాను" అంటూ బాటిల్ పక్కన పెట్టి స్ట్రెయిట్‌గా పడుకున్నాడు అయాన్. ఇతనేంటో చాలా డిఫరెంట్‌గా ఉన్నాడు. కోపం చూపిస్తాడు. అదే కోపంలో హెల్ప్ కూడా చేస్తాడు. ఆ హెల్ప్‌లో ఇతని స్వార్థం ఉండే ఉంటుంది. నేను రేపు ఆఫీస్‌కి ఖచ్చితంగా రావాలి అంటున్నాడు. అందుకే హెల్ప్ చేసుంటాడు అనుకుంటూ దియ కళ్ళు మూసుకుంది. పెయిన్ కిల్లర్ వేసుకోవడంతో క్షణాల్లో ఆమెకు నిద్ర పట్టింది. ఉదయం 7 గంటలకి అలారం మోగుతుంటే అయాన్ మేలుకొని దియ వైపు చూశాడు. అలారం సౌండ్‌కి దియలో కొంచెం కూడా కదలిక లేదు. చాలా మత్తుగా నిద్రపోతుంది. అయాన్ అలారం ఆఫ్ చేసి లేచి, స్నానం చేసి రెడీ అయి దియని చూశాడు. ఆమె ఇంకా మత్తుగా నిద్రపోవడంతో పగలని సౌండ్ చేసే వస్తువు ఒకటి కింద విసిరేశాడు. ఆ సౌండ్‌కి కూడా దియ లేవలేదు. ఓహ్ గాడ్! అంటూ అయాన్ దియ పక్కన కూర్చొని, ఆమె మోముకి దగ్గరగా వచ్చి ఆమె ముంగురులు మెల్లిగా ఊదాడు. అతని వెచ్చని గాలి ఆమె మోమును స్పర్శిస్తుంటే దియ చిన్నగా కదిలింది కానీ కళ్ళు తెరవలేదు. అయాన్‌కి కోపం వచ్చి, "దియా" అని గట్టిగా అరిచాడు. దియ ఉలిక్కిపడి లేచి కూర్చొని, "ఏమైంది?" అని భయంగా అడిగింది. "ఆఫీస్‌కి టైమవుతుంది. వెళ్లి రెడీ అవ్వు" అని చెప్పి గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు అయాన్. దియ స్నానం చేసి రెడీ అయి కిందికొచ్చింది. అందరూ టిఫిన్ చేస్తున్నారు. "దియ రా అమ్మా, టిఫిన్ చేద్దువు గాని" అని పిలిచింది ప్రసూనంబ. దియ భయంగా అయాన్ వైపు చూసింది. "కమ్" అనన్నాడు అయాన్. దియ ఆశ్చర్యపోతొచ్చి కూర్చుంది. రంగమ్మ దియకు టిఫిన్ వడ్డించింది. దియ తినడానికి సంకోచిస్తుంటే, "తినమ్మా" అనంది ప్రసూనాంబ. దియ అయాన్ వైపు చూసింది. "త్వరగా తిను, ఆఫీస్‌కి వెళ్ళాలి" అనన్నాడు అయాన్. దియ షాకవుతూ అయాన్‌ని అలాగే చూస్తుంటే, "ఏంటమ్మా వాణ్ణి చూస్తున్నావు? నిన్నట్లా తినిపించాలనా?" అని అల్లరిగా నవ్వింది ప్రసూనాంబ. "నో నో" అంటూ దియ టిఫిన్ తింటుంది. ప్రవీణ్, అనిల్ తినేసాక ఎవరి కార్‌లో వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అయాన్ దియ కోసం వెయిట్ చేస్తుంటే దియ హ్యాండ్ బ్యాగ్‌తో అయాన్ ముందు నిల్చుంది. "పద" అంటూ అయాన్ దియ చేయి పట్టుకొని బయటికి నడిచాడు. దియ ఆశ్చర్యపోతూ అయాన్ వెంట నడిచింది. అయాన్ దియ చేయి పట్టుకొని వెళ్ళడం చూసి ప్రసూనాంబ సంతోషపడింది. ఆశ తన పక్కన కూర్చున్న ప్రమోదినిని చూస్తూ, "మొన్నటి వరకు అన్నం పెట్టని వాడు నిన్న స్వయంగా తనే దానికి తినిపించాడు. ఇప్పుడేమో చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు. అన్నయ్య ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు మమ్మీ" అని విస్తుపోతూ అడిగింది ఆశ. "మీ నాని కోసం చేస్తున్నాడు" అని చెప్పింది ప్రమోదిని. "నాకు నచ్చలేదు మమ్మీ" అంటూ చిరాగ్గా మొహం పెట్టుకొని వెళ్ళిపోయింది ఆశ. అయాన్ బయటికి రాగానే తను పట్టుకున్న దియ చేయిని విసురుగా వదిలేశాడు. దియ అయోమయంగా చూస్తూ అయాన్ వెంట నడిచింది. ఇద్దరు కారులో ఆఫీస్‌కి చేరుకున్నారు. అయాన్ తన క్యాబిన్‌కి వెళ్లి వర్క్‌లో మునిగిపోయాడు. దియ తన వర్క్ తను చేసుకుంటూ పోతుంది. 5 నిమిషాలకు "గుడ్ మార్నింగ్ మ్యామ్"
అంటూ అందరూ నిల్చున్నారు. వర్క్‌లో లీనమైన దియా ఎవరు వచ్చారో కూడా చూసుకోకపోవడంతో కళ్ళు కనిపించట్లేదా అని గట్టిగా వినిపించడంతో దియ ఉలిక్కిపడి చూసింది. బిందు మీరిక్కడా అని ఆశ్చర్యంగా పలికింది దియా. మేడం, బిందు మేడం, బాస్ వస్తే నిల్చోవాలని తెలీదా? స్టాండప్ అని అరిచింది బిందు. దియ ఒక్క ఉదుటున లేచి నిలబడింది. బిందు వెళ్తూ అయాన్ వచ్చాడా అని ఎదురొచ్చిన మేనేజర్ని అడిగింది. ఇంతకు ముందే వచ్చాడు మేడం అని చెప్పాడు మేనేజర్. దియ అలాగే నిలబడి వెళ్తున్న బిందుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మేనేజర్ దియ దగ్గరకొచ్చాడు. బిందు మేడం ఈ కంపెనీలో పార్ట్నరా అని అడిగింది దియ. లేదు, బిందు మేడం కూడా ఎంప్లాయే. కాకపోతే నాకంటే కొంచెం పై లెవెల్ అథారిటీస్ ఉన్నాయంతే. కానీ ఆమె ఎండీ లెవెల్‌లో బిల్డప్ ఇస్తుంది అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్. ఇది మంచి అవకాశం. ఎలా అయినా అయాన్‌కి బిందు మీద ఉన్న కోపం పోగొట్టి వాళ్ళిద్దరిని కలపాలి అనుకుంటూ కూర్చుంది దియ. బిందు సరాసరి అయాన్ క్యాబిన్‌లోకి వెళ్లి అయాన్ అని పిలిచింది. అయాన్ బిందు వైపు చూసి పర్సనల్ విషయాలేవి ఆఫీస్‌లో మాట్లాడడానికి వీల్లేదు. వెళ్లి పని చూసుకో అని అన్నాడు. థాంక్స్, వెళ్ళిపొమ్మంటావనుకున్నాను. నాకు తెలుసు అయాన్ నీకు నా మీద ఎంత ప్రేమనో అనంది బిందు నవ్వుతూ. నేను పనికి, ప్రేమకు ముడిపెట్టను. సవ్యంగా వర్క్ చేసేంత వరకు నువ్విక్కడుంటావు. నీ వలన ఏ తప్పు జరిగినా ఆ నెక్స్ట్ సెకండ్ డిస్మిస్ లెటర్ నీ చేతిలో ఉంటుంది అని హెచ్చరించాడు అయాన్. ఓకే అనంది బిందు. ఇండియాలోని టాప్ 10 ఆర్కిటెక్చర్ కంపెనీస్‌ని ఒక పెద్ద కంపెనీ మీట్ అవ్వబోతుంది. వాళ్ళ న్యూ కంపెనీ డిజైన్ కోసం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పిన 2 అవర్స్‌లో వాళ్ళకి నచ్చేలా డిజైన్స్ ప్రిపేర్ చేసివ్వాలి అని చెప్పాడు అయాన్. 2 అవర్స్‌లోనా? హౌ ఈస్ దిస్ పాసిబుల్ అయాన్? తలుచుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆర్కిటెక్ట్‌గా నీ వర్క్ నువ్వు చెయ్యి. యూ కెన్ గో అంటూ బిందును పంపించాడు అయాన్. కాసేపటికి 7 స్టార్ హోటల్‌లోని ఛాంబర్‌లో ఇండియాలోని టాప్ 10 ఆర్కిటెక్చర్ కంపెనీలు హాజరయ్యారు. మేము న్యూ కంపెనీని నిర్మించాలనుకుంటున్నాం. ఆ బిల్డింగ్ చూడ్డానికి యూనిక్‌గా చాలా అద్భుతంగా ఉండాలి అని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్పి మీకు 2 అవర్స్ టైమ్ ఇస్తున్నాం. ఈ 2 అవర్స్‌లో మాకు నచ్చేలా కంపెనీ డిజైన్ ప్రిపేర్ చేసిన వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటాం అని చెప్పారు. 10 కంపెనీలు ఆ పనిలో ఉండిపోయారు. దియ కూడా బిల్డింగ్‌కి సంబంధించిన డ్రాయింగ్స్ గీస్తుంది. ఇంకా 10 నిమిషాలు ఉందనగా అయాన్ తన డ్రాయింగ్ కంప్లీట్ చేసి ప్రవీణ్‌కి చూపించాడు. అది చూసిన ప్రవీణ్ చాలా సంతోషించి, "నువ్వు త్వరలోనే నంబర్ 1 ఆర్కిటెక్ట్ అవుతావురా" అని మెచ్చుకున్నాడు. అది విన్న అనిల్ ఉడుక్కుంటూనే, "నా డ్రాయింగ్స్ చూడండి డాడ్, వాడికంటే బెస్ట్‌గా ఉంటాయి" అని తన డ్రాయింగ్స్ చూపించాడు. అవి చూసి ప్రవీణ్ కోపం తెచ్చుకొని, "ఇవి వాళ్ళకి చూపించి మన కంపెనీ పరువు తీయకు. వెంటనే వీటిని చింపేయ్" అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి తిట్లకి ప్రవీణ్ కోపంతో ఊగిపోయాడు. "చించుతాను డాడ్, నావి కాదు అయాన్‌వి. ఈ డీల్ మిస్ అయ్యి మనం వందల కోట్లు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ, అయాన్‌కి మాత్రం పేరు దక్కకూడదు" అనుకున్నాడు. అయాన్ తన డ్రాయింగ్‌ని ఫోటో తీసుకోబోతుంటే, అనిల్ పరిగెత్తుకుంటొచ్చి స్లిప్ అయినట్లు పడి, టేబుల్ మీద ఉన్న కలర్స్ డ్రాయింగ్స్ మీద పడేశాడు. డ్రాయింగ్ స్పాయిల్ అవ్వడంతో అనిల్ మనసులోనే గెంతులేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పనికి రాకుండా పోయిన తన డ్రాయింగ్స్‌ని అయాన్ షాకింగ్‌గా చూస్తుండిపోయాడు. డ్రాయింగ్స్‌తో అందరూ ఛాంబర్‌లోకొచ్చారు. అయాన్ ఖాళీ చేతులతో రావడంతో ప్రవీణ్ షాకయ్యాడు. అయాన్ ప్రవీణ్ పక్కన కూర్చొని, "సారీ డాడ్" అని చెప్పాడు. "నీ డ్రాయింగ్ ఏమైంది?" అని కంగారుగా అడిగాడు ప్రవీణ్. "డ్రాయింగ్ మీద కలర్స్ పడ్డాయి" అని చెప్పాడు అయాన్. ప్రవీణ్ అయాన్‌ని తిడతాడని ఆశగా చూస్తున్న అనిల్, ప్రవీణ్ అయాన్‌ని ఒక్క మాట కూడా అనకపోయేసరికి అనిల్‌కి ఒళ్ళు మండిపోయింది. అయాన్ స్థానంలో నేనుంటే అందరి ముందు డాడ్ నన్ను కొట్టేవాడు. కానీ డాడ్ వాడిని కనీసం కోపంగా కూడా చూడలేదు. వాడంటే ఎందుకంత ప్రేమ? ఎందుకింత పార్షియాలిటీ? అనిల్‌కి కోపం పెరిగిపోయింది. దియ, బిందుతో సహా ఆర్కిటెక్ట్స్ అందరూ తమ డ్రాయింగ్స్‌ని సబ్మిట్ చేస్తుంటే అనిల్ వెళ్లకుండా ప్రవీణ్ ఆపాడు. "ఎందుకు ఆపుతున్నారు డాడ్? వాడి డ్రాయింగ్ స్పాయిల్ అయింది. నేను కూడా ఇవ్వకపోతే మన కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా వస్తుంది?" అని అన్నాడు అనిల్. "నీ డ్రాయింగ్ చూస్తే మేనేజింగ్ డైరెక్టర్ అయ్యుండి ఇలా వేశాడా అని నలుగురు నవ్వుకుంటారు. పరువు తీయకు" అని కోపంగా అన్నాడు ప్రవీణ్. అనిల్ పళ్ళు కొరుక్కుంటూ తన సీట్లో కూర్చున్నాడు.
ముంబై వాళ్ళు డ్రాయింగ్స్ అన్ని పరీక్షించి గంట తర్వాత డెసిషన్ చెప్తామని బ్రేక్ ఇచ్చారు. ఇంకా ఇక్కడుండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను అయాన్ అనన్నాడు ప్రవీణ్. ఉండండి డాడ్ అనన్నాడు అయాన్. నువ్వు ఉండుమన్నావంటే ఏదో రీజన్ ఉంటుంది. సరే ఉంటాను అనన్నాడు ప్రవీణ్. ముంబై కంపెనీ వాళ్ళు ఆర్కిటెక్ట్స్ అందరి డ్రాయింగ్స్ చూసి అందులో ఒకటి సెలెక్ట్ చేసి అందరిని ఛాంబర్‌కి పిలిచారు. ఛ! ఇంత మంచి కాంట్రాక్ట్ మిస్ అయింది. వందల కోట్ల లాభం చేజారిపోయింది అంటూ ప్రవీణ్ బాధపడుతుంటే కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా అయాన్ కాలు మీద కాలు వేసుకొని గంభీరంగా కూర్చున్నాడు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.